ఏంటి సార్ ఇది ప్యాంక్రియాస్ అంటే? ప్యాంక్రియాస్ కి మెయిన్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి ఫంక్షన్స్, బట్ 2 మెయిన్ ఫంక్షన్స్. ఒకటేమో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, ఇన్సులిన్తో పాటు ప్లస్ డైజెషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్యాంక్రియాస్. ఎస్పెషలీ ఫ్యాట్ డైజెషన్ కి సంబంధించిన ఎంజైమ్స్ ఎక్కువ ఓన్లీ ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది. ప్యాంక్రియాటైటిస్ అంటారు కదా, అంటే ఏంటి? ఈ ప్యాంక్రియాటిస్ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటే నార్మల్గా ఉన్న ప్యాంక్రియాస్ సడన్ గా పూసిపోయి, ఈ ప్యాంక్రియాటైటిస్ ఆఫ్ కోర్స్ మైల్డ్ అటాక్స్ ఏమో దాంతో అదే స్లోగా తగ్గిపోవచ్చు, సివియర్ అటాక్స్ లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది అన్నమాట. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది మనకి? ఆల్కహాల్ ఒకటి, ఇంకోటి గ్యాల్బ్లాడర్లో రాళ్ళు మట్టి. విమెన్లో ఎస్పెషల్లీ గ్యాల్బ్లాడర్లో రాళ్ళు మట్టి వచ్చినప్పుడు ప్యాంక్రియాస్ క్యాన్సర్ రావడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్? ఒబిసిటీ లీడ్స్ టు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, processed food, fatty food leads to pancreatic cancer, smoking worsens pancreatic cancer, alcohol వలన pancreatic cancer పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇవాళ మనము ప్యాంక్రియాస్, అలాగే ప్యాంక్రియాటైటిస్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించి అవగాహన కల్పించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ రావుల ఫణికృష్ణ గారు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అలాగే లివర్ అండ్ ప్యాంక్రియాస్ స్పెషలిస్ట్. మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఏంటి సార్ ఇది ప్యాంక్రియాస్ అంటే అసలు యాక్చువల్గా? సో ప్యాంక్రియాస్ అనేది చాలా సంవత్సరాల వరకు అసలు ఇది ఏం చేస్తూ జనాలకు తెలిసేది కాదనమాట. ఆఫ్ కోర్స్ ఒక 100 years బ్యాక్ నుంచి మనకు అర్థమైందంటే ప్యాంక్రియాస్ అనేది క్లోమగ్రంథి అంటాం తెలుగులో. అది వెన్నెముక ఆనుకొని ఉండే ఒక ఫ్యాట్తో కూడిన ఒక స్ట్రక్చర్ అనమాట. ప్యాంక్రియాస్కి మెయిన్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి ఫంక్షన్స్, బట్ 2 మెయిన్ ఫంక్షన్స్. ఒకటేమో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, దానికి మన ఇన్సులిన్తో పాటు అది మన షుగర్ రెగ్యులేట్ చేసి, మన షుగరే కాదు బాడీలో చాలా మన బాడీ ఎనర్జీ హోమియోస్టాసిస్ అంటాం, ఎనర్జీ మజిల్స్ అదంతా అది రెగ్యులేట్ చేసే హార్మోన్. దాంతోపాటు గ్లూకాగోన్ అలాంటి వేరే హార్మోన్స్ కూడా చేస్తుంది. ప్లస్ డైజెషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్యాంక్రియాస్. ఎస్పెషలీ అంటే మనకి ఫ్యాట్ డైజెషన్, అంటే మనకి ఇప్పుడు కార్బోహైడ్రేట్ డైజెషన్కి, ప్రోటీన్ డైజెషన్కి సలైవా, స్టమక్, ఇంటెస్టైనల్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. బట్ ఫ్యాట్ డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ ఎక్కువ ఓన్లీ ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది అనమాట. సో ఇది ప్యాంక్రియాస్ అనేది ఈ క్లోమగ్రంథిలో మెయిన్ ఈ 2 ఇన్సులిన్ ఉత్పత్తి చేసి షుగర్ రెగ్యులేట్ చేయటము అండ్ ఫ్యాటీ ఫుడ్ డైజెషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మరి ప్యాంక్రియాటైటిస్ అంటారు కదా, అంటే ఏంటి? అంటే ప్యాంక్రియాస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? సో ప్యాంక్రియాటిస్ అనేది ఈ రోజుల్లో మనం చాలా కామన్గా చూసే ప్రాబ్లం అండి. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. మనం 2-3 ఏళ్ల పిల్లల నుంచి 70-80 ఏళ్ళ వరకు ప్యాంక్రియాటిస్ వస్తుంది. ప్యాంక్రియాటిస్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్లో పోత, ఇన్ఫ్లమేషన్, ఒక ఇన్ఫ్లమేషన్ వచ్చి ప్యాంక్రియాస్ బికమ్స్ యాంగ్రీ అండ్ ఇట్ బికమ్స్ రెడ్ అండ్ ఇన్ఫ్లేమ్డ్. ఆ ప్రాసెస్ని ఎనీ ఇన్ఫ్లమేషన్ ఇస్ కాల్డ్ ప్యాంక్రియాటిస్ అనమాట. ఈ ప్యాంక్రియాటిస్ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటే నార్మల్గా ఉన్న ప్యాంక్రియాస్ సడన్గా పూసిపోయి పేషెంట్ తీవ్రమైన కడుపులో నొప్పితో వస్తాడు అనమాట. చాలా తీవ్రమైన కడుపులో నొప్పి, వాంతులతో వస్తాడు. అబ్డోమినల్ ఎమర్జెన్సీ అబ్డోమినల్ ఎమర్జెన్సీ లాగా వస్తాడు అనమాట, ఎమర్జెన్సీ వార్డ్కి. ఈ ప్యాంక్రియాటైటిస్ ఆఫ్ కోర్స్ మైల్డ్ అటాక్స్ ఏమో దాంతో అదే స్లోగా తగ్గిపోవచ్చు, సివియర్ అటాక్స్ లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ సివియర్ అటాక్స్లో ఒక మార్టాలిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 20%, అంటే 5గురిలో ఒకరికి లైఫ్ థ్రెటనింగ్ కూడా కావచ్చు. సో అది ప్యాంక్రియాస్ కుళ్ళిపోద్ది అన్నమాట. దానిలో ప్యాంక్రియాస్ కుళ్ళిపోయి బాడీలో అంతా సైటోకైన్స్, అదొక బాడీలో తయారు చేసే విషయం, ఒక రకమైన విషయం ఈ సైటోకైన్స్ అని హార్మోన్స్ ఉంటాయి. అవి బాడీలో అంతా బీపీ తగ్గిపోద్ది, పల్స్ రేట్ పెరిగిపోద్ది, బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది, కిడ్నీ షట్ డౌన్ అయిపోద్ది, లివర్ ఫెయిల్ అయిపోయి పేషెంట్స్ ఇదైపోతారు అనమాట. అది కూడా ఆ కుళ్ళిపోయిన దానిలో ఇన్ఫెక్షన్స్, బ్లీడింగ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదేమో అక్యూట్ ప్యాంక్రియాటిస్. అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఎందుకు వస్తుంది మనకి? అక్యూట్ ప్యాంక్రియాటిస్ యూజువలీ కామనెస్ట్ కాజెస్ 2 మన సొసైటీ. 90% మందికి మగవాళ్ళలో ఆల్కహాల్ వలన ఎక్కువ వస్తుంది. అది ఆల్కహాల్ చాలా ఏళ్ళ డ్రింకింగ్ వల్ల కావచ్చు, లేకపోతే చక్కగా ఉన్నవాడు వాళ్ళు ఒక వీకెండ్ హెవీగా డ్రింక్ చేశారంటే మన నెక్స్ట్ మార్నింగ్ ప్యాంక్రియాటిస్ రావచ్చు అనమాట. అట్లా ప్యాంక్రియాటైటిస్. ఆల్కహాల్ ఒకటి, ఇంకోటి గ్యాల్బ్లాడర్లో రాళ్ళు మట్టి. విమెన్లో ఎస్పెషల్లీ గ్యాల్బ్లాడర్లో రాళ్ళు మట్టి వచ్చినప్పుడు మట్టి సిబిడి పైప్లో జారి ప్యాంక్రియాస్ సిబిడి పైప్ జాయిన్ అవుతాయి అనమాట. ఆ జాయిన్ అయ్యే రిఫ్లక్స్ వచ్చి ప్యాంక్రియాటిస్ వస్తుంది. ఇవి 2 కామన్ కారణాలు. ఇవి కాకుండా అఫ్ కోర్స్ మాది ఇప్పుడు టెర్షియరీ రెఫరల్ సెంటర్ కదా, మాకు ఆ కామన్ కారణం రూల్ అవుట్ అయిన వాళ్ళు వస్తారు. ఇంకా వేరే కారణాలు ఎలాంటివంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్యాంక్రియాటిస్ రావచ్చు. మనకి డెంగ్యూ, కోవిడ్, ఏ వైరస్ అయినా ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట. కొన్ని డ్రగ్స్ వలన, కొన్ని సైకాట్రిక్ మెడికేషన్, స్టిరాయిడ్స్, కొన్ని మందుల వలన ప్యాంక్రియాటిస్ రావచ్చు.
కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్, హై ట్రైగ్లిజరైడ్స్, మనకి కొలెస్ట్రాల్ అని వింటాం కదా, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అని ఉంటాయి. కొంతమందికి పుట్టుకతోనే ఉంటాయన్నమాట, ఒబిసిటీ వలన, లైఫ్ స్టైల్ వలన, ప్లస్ పుట్టుకతోనే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, హై ట్రైగ్లిజరైడ్స్ వలన. మళ్ళీ హార్మోనల్ ప్రాబ్లమ్స్, పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువయ్యి, కాల్షియం ఎక్కువయ్యి వాళ్ళకు కూడా ప్యాంక్రియాటిస్ రావచ్చు. ఇవన్నీ కాకుండా వేరే చాలా అంటే స్ట్రక్చరల్, పుట్టుకతో వచ్చే ప్యాంక్రియాస్ డివిజన్ లాంటివి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. SPINK1, PRSS, CFTR ఇలాంటి మ్యూటేషన్స్ ఉండి కూడా ప్యాంక్రియాటిస్ రావచ్చు. వాళ్ళకైనా రికరెంట్ ప్యాంక్రియాటిస్ వస్తుంది అనమాట. ఈ కారణాలు ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ చేసే వరకు వస్తూనే ఉంటుంది. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి అటాక్స్ వస్తుంటాయి. ఇంకోటేమో క్రానిక్ ప్యాంక్రియాటిస్. క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే అది కొంచెం, అది మనకి పెద్ద వయసులో రావచ్చు, యంగర్ పేషెంట్స్లో రావచ్చు. దానిలో ఏంటంటే అటాక్స్ రావడమే కాకుండా మధ్యలో నార్మల్ అవ్వదు ప్యాంక్రస్. స్లోగా ప్యాంక్రస్ గట్టి పడిపోయి ష్రింక్ అయిపోయి ప్యాంక్రస్ పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ రాళ్ళు ఫామ్ అయ్యి ఆ పేషెంట్కి ఎలా తయారవుతారంటే, ఒకటేమో ఆ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి షుగర్ వచ్చేస్తుంది, అండ్ ఫ్యాటీ ఫుడ్ డైజెషన్ వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ లైపేజ్, ఆ ప్యాంక్రియాస్ ఫ్యాటీ ఫుడ్ డైజెషన్కి ఇంపార్టెంట్ కదా. ఆ డైజెషన్ తగ్గిపోయి దానికి సంబంధించిన విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే డెఫిషియన్సీస్ కానీ, సివియర్ న్యూట్రిషన్, టిపికల్ క్రానిక్ ప్యాంక్రియాస్ అలా పీక్కిపోయి ఉంటాడు. ఫుడ్ తినాలంటే భయం వేస్తుంది, ఫుడ్ తినగానే కడుపులో నొప్పి వస్తుంది. వాళ్ళు పాపం పెయిన్ కిల్లర్స్ అడిక్ట్స్ అయిపోయి, అండ్ జాబ్, ఫ్యామిలీ అంతా ఇదైపోతుంది అనమాట. అండ్ ఈ క్రానిక్ ప్యాంక్రియాస్లో ఫ్యూచర్లో నేను ఇందాక చెప్పాను, బైల్ డక్ట్ ఇది 2 జాయిన్ అవుతుంది, అక్కడ పూడుకుపోయి జాండిస్ రావడం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా రావడం వస్తుంది అనమాట. దీనికి మన ఇండియాలో అగైన్ కాజెస్ చాలా ఉన్నాయి, అవన్నీ వెళ్ళడం. బట్ మెయిన్ 2 కాజెస్, ఒకటి అగైన్ ఆల్కహాల్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ కాజ్ చేస్తుంది. చాలా సంవత్సరాలు అంటే 5 ఏళ్ల కన్నా ఎక్కువ రెగ్యులర్గా డ్రింక్ చేసే వాళ్ళకి క్రానిక్ ప్యాంక్రియాటిస్ కూడా రావచ్చు అనమాట. అలా ఇంకోటేమో మనకి అన్ఫార్చునేట్లీ మన సౌత్ ఏషియాలో, ఎస్పెషలీ ఈ తమిళనాడు, ఆంధ్ర, ఏపీ, తెలంగాణ అండ్ ఒరిస్సా అటువైపు ఇడియోపాథిక్ ట్రాపిక్ క్రానిక్ ప్యాంక్రియాటిస్. అది అన్ఫార్చునేట్లీ చాలా చిన్న వయసులో, ఒక 14-15 వయసుకే స్టార్ట్ అయిపోద్ది. వాళ్ళు మనకు కూడా వస్తుంటుందండి. సో ఆల్కహాలిక్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ మెన్లో ఎక్కువ ఉంటుంది. ఇది మెన్, ఉమెన్ ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళు షుగర్ వచ్చేస్తుంది. మనకి ఎవరికైనా యంగ్ డయాబెటీస్ వచ్చారనుకోండి, మీ ఫ్యామిలీలో ఎవరికి తెలిసిన వాళ్ళు, మన అందరికీ అది టైప్ 1 డయాబెటీస్ వల్లనే వస్తుంది అనుకుంటాం. అలా కూడా కాదనమాట. చాలా మందికి ఇడియోపాథిక్ క్రానిక్ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి పూడుకుపోయి ష్రింక్ అయిపోవడం వల్ల డయాబెటీస్ వచ్చేస్తుంది. వాళ్ళకి 20కే డయాబెటీస్ వచ్చేటప్పటికి ఏమవుద్ది, ఒక 30కి జాండిస్, 40కి క్యాన్సర్, ప్లస్ ఒక 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 20 ఏళ్ళ షుగర్, దానివల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ ప్యాంక్రియాటిస్. ఓకే, వీటిలో మోస్ట్ కామన్గా కనిపిస్తుంది స్టమక్ పెయిన్ కదా. సో స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు నార్మల్గా కూడా మనకి స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, కొంచెం ఏదైనా ఫుడ్ ఏదైనా డిఫరెంట్గా వామిటింగ్ అవుతూ ఉంటుంది కదా. సో వాళ్ళకి డిఫరెన్స్ తెలిసేది ఎట్లా మనకి ప్యాంక్రియాస్కి అండ్ నార్మల్ సిమ్టమ్స్? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మనకి ఆఫ్ కోర్స్ అలా ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్ గురించి విని మనకి ప్రతి నొప్పి ప్యాంక్రియాస్ నొప్పి అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్యాంక్రియాటిస్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుందండి. ఒక పేషెంట్ ఒక సివియర్ అబ్డామినల్ పెయిన్ ఇంకా తట్టుకోలేదు, ఇంజెక్షన్స్, ఆ టైప్ నొప్పి ఉంటుంది. అలా హాస్పిటల్కి వచ్చారంటే ఆబ్వియస్లీ సింపుల్ టెస్ట్తో, అమైలేస్, లైపేస్ అని సింపుల్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. ఆ టెస్ట్తో మనము డిటెక్ట్ చేసేయచ్చు ప్యాంక్రియాస్ని. అంటే రావడం ఎక్కువగా పెయిన్తో వస్తుంది ప్యాంక్రియాస్. నాకు ఇప్పుడు రోజు పొద్దున్న రాత్రి లైట్గా నొప్పి వస్తుంది, అలాంటి నొప్పి ఉండదు. అక్యూట్ ప్యాంక్రియాటిస్ నొప్పి చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. అండ్ అది మనం హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలన్నమాట ఆ నొప్పికి, ఆ టైప్ నొప్పి ఉంటుంది. సో వెళ్ళాక ద క్లినిషియన్ ఎవరైతే చూస్తారో అతని మైండ్లో ఉండాలి ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళందరినీ ఫుడ్ పాయిజనింగ్ అనుకొని అట్లా అనుకొని ట్రీట్ చేయడం కూడా అమైలేస్, లైపేస్ అని టెస్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్యాంక్రియాస్తో ప్రాబ్లమ్, ప్యాంక్రియాస్ మనకి ఈ స్టమక్ పెద్ద పెద్ద వెనకాల ఉంటుంది. సో రొటీన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ చేసామంటే ఈ గ్యాసెస్ ఉంటాయి, అండ్ ఇప్పుడు లివరు అలాంటివి ఈజీగా తెలుస్తుంది. బట్ ఈ ప్యాంక్రియాస్ అన్ని పేగులు వెనకాల ఉండేటప్పటికి ఆ గ్యాసెస్ సరిగ్గా కనిపించదు అనమాట. సో మనం అలా సస్పిషన్ ఉన్నకి సిటీ స్కాన్ చేయాలి. సో మన రొటీన్ ఎండోస్కోపీ, రొటీన్ అల్ట్రాసౌండ్ అలాంటి టెస్ట్లో ప్యాంక్రియాస్ బయటపడకపోవచ్చు అనమాట. సో పేషెంట్కి మనకి ఎవరికైనా తీవ్రమైన కడుపులో నొప్పి, అండ్ యూజువలీ ప్యాంక్రియాస్ నొప్పి టిపికలీ ఇక్కడ నుంచి నొప్పి వీపులోకి వెళ్తుంది ఎప్పుడు ప్యాంక్రియాస్ నొప్పి. వేరే ఎందుకంటే వెన్నెముక్కలు ఉంటుంది కూడా, ఆల్వేస్ టిపికల్ నొప్పి ప్యాంక్రియాస్ వీపులోకి వెళ్తుంది, ఫుడ్తో వర్సన్ అవుతుంది అనమాట. బట్ ఎస్, సివియర్ అటాక్ ఉన్నోళ్ళు, సివియర్ నొప్పి వాళ్ళు ఎప్పుడన్నా ఒక మంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఇది కూడా మన మైండ్లో ఉండాలన్నమాట. క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఏమో మనకి చాలా లాంగ్ స్టాండింగ్ హిస్టరీ. ఇప్పుడు నెలలుగా, వారాలుగా, సంవత్సరాలుగా నొప్పి వస్తుందంటే వాళ్ళకి డెఫినెట్లీ పైన కడుపులో ఉన్న వాళ్ళలో నొప్పి ఎలా వచ్చిందంటే మనం క్రానిక్ ప్యాంక్రియాటిస్ మన మైండ్లో ఉండాలి, అది ఎవాల్యుయేట్ చేయాలి. అగైన్
వాడికి తిరిగి మాటికి నొప్పి వస్తున్నాడు పేషెంట్లు, ఎండోస్కోపీలో 5 చేసి అల్ట్రాసౌండ్లో 10 చేసినా ఏం బయటపడకపోవచ్చు. మనము అలాంటి వాళ్ళు మన హిస్టరీ చూసుకొని స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ లైక్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్సిపి కానీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఇలాంటి స్పెషలైజ్ టెస్ట్ చేయకపోతే అసలు బయటపడడం కూడా పడకపోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ ఉంది అని అంటే వాళ్ళకు అవగాహన ఉండాలి కదా, ఇదైతే ఇది ప్యాంక్రియాటైటిస్ పెయిన్ అని. సో దానికోసం అంటే అవగాహనలో భాగంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్యాంక్రియాటైటిస్కి సంబంధించి? ఒకటేమో ప్యాంక్రియాటైటిస్ మనకి మెయిన్ ఏంటంటే మాటికి నొప్పి, తీవ్రమైన అటాక్స్ వస్తున్నాయంటే మనము ఒక బేసిక్ క్లినిషియన్ దగ్గర కాకుండా ఒక గ్యాస్ట్రోంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు చూసి మనం డిసైడ్ చేసుకోలేము, చూసి స్పెషలైజ్ ఇన్వెస్టిగేషన్ ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఇవి రాకుండా ఉండాలి అలా మీ క్వశ్చన్ అంటే ఎలా అంటే ఆబ్వియస్లీ వన్ థింగ్ వీ కెన్ డూ ఇస్ అవాయిడ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ఒకటి. అండ్ ఈ గ్యాల్ స్టోన్స్ అలా ఉన్నవాళ్ళు దాన్ని ట్రీట్ చేయించుకోవాలి. అండ్ ఒకసారి అటాక్ వచ్చాక ఇంకా దాన్ని నాంచకూడదు అనమాట. ఒకసారి గ్యాల్ బ్లాడర్లో అటాక్ వచ్చిందంటే, ఎందుకంటే ఈ అటాక్ మనది మైల్డ్ అటాక్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ అటాక్ సివియర్ అయి ఉండొచ్చు అనమాట. అంటే మీకు పేషెంట్స్ చెప్తుంటాను నేను, ఒక సివియర్ అటాక్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ మేము వీ కీప్ షేరింగ్ ద స్టోరీస్ ఆఫ్ దోస్ పేషెంట్స్. ఆల్మోస్ట్ 60 రోజులు హాస్పిటల్ ఉండి, I mean the expenditure is in lakhs and sometimes crores లో అవ్వచ్చు అనమాట. హ్యూజ్ ఎక్స్పెన్స్ అయ్యి ద ఫ్యామిలీ ఫినాన్షియలీ చితికిపోతుంది. సో ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ వెరీ సీరియస్ డిజీజ్. ఓకే, ఏంటి మరి ట్రీట్మెంట్ ఏంటి దీనికి? సో ప్యాంక్రియాటైటిస్ ట్రీట్మెంట్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుందండి. 2 సపరేట్, అక్యూట్ ప్యాంక్రియాటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే మనకి ప్యాంక్రియాస్లో పూత వచ్చి సిక్ అయిపోయిన పేషెంట్, దానికి మెయిన్లీ ఇట్స్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అండి. అంటే పేషెంట్ నాకు ఒక మంచి మంది ఇచ్చి పూసిపోయిన ప్యాంక్రియాస్ మంచిగా చేయగలదు నేనేం చేయలేము అనమాట. మనం అది పూత తగ్గే వరకు వెయిట్ చేయాలి. ఆ పూత తగ్గే టైంలోనే మనం ఏం చేసేది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ ఇప్పుడు పేషెంట్స్ ట్రీట్మెంట్ ప్యాంక్రియాటైటిస్ అయ్యేవాళ్ళు, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో కామన్ మిస్టేక్స్ మన ఈవెన్ డాక్టర్స్ హాస్పిటల్స్ చేసే ఇవేంటంటే, ఒకటేమో ఎక్సెసివ్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాడికి ఉన్న దేశంలో ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ వాడేసేస్తే వాడికి కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వస్తే 4వ వారంలో అప్పటికి మళ్ళీ అన్ని డ్రగ్స్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. అదొకటి, యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. నెంబర్ 2 న్యూట్రిషన్. మనము హాస్పిటల్స్లో ఉంటారు, ఇళ్లలో ఉంటారు పేషెంట్స్, ఏదో తింటున్నా అంటే అది తిన్నాం అంతే, వాడు సగం ఇడ్లీ ఏదో తినుంటాడు. ఈ 4 వీక్స్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్లో ఆ పూసిపోయి స్టమక్ కింద ఉంటుంది ప్యాంక్రియాస్, ఫుడ్ తినలేక, వాంతులు, ఆకలి లేక ఈ 4 వారాల్లో బాగా డిప్లీట్ అయిపోతాడు అనమాట పేషెంట్. డిప్లీట్ అయిపోయి ఆ 4th, 5th వీక్కి ఆ నెక్రోసిస్ కుళ్ళిపోయి మనం ఏమైనా ఇంటర్వెన్షన్స్ చేయాలంటే ఏమైనా ఎండోస్కోపిక్ కానీ, లాప్రోస్కోపిక్ కానీ, సర్జికల్ కానీ ఇంటర్వెన్షన్స్ చేయాల్సి వచ్చే టైంకి పేషెంట్ ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ స్కిన్ అండ్ బోన్స్ అయిపోతాడు, బాగా సన్నగా అయిపోతాడు అనమాట. సో ఇవి మన మెయిన్ సపోర్టివ్ కేర్. ఎర్లీ పోస్ట్ ఆప్లో ఏమో ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి, కొన్ని అంటే గైడ్ లైన్స్ ఉంటాయి, అవి పేషెంట్ లెవెల్ కాకుండా ద డాక్టర్స్ హు ఆర్ ట్రీటింగ్ దెమ్ షుడ్ ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ఈ లెవెల్ హైడ్రేషన్ ఇవ్వాలి, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, న్యూట్రిషన్ చూసుకోవాలి. ఇంకోటేమో ఈ మోర్ దెన్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఇప్పుడు అది మొత్తం మారిపోయింది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి ఒకప్పుడు 30% మార్టాలిటీ. మేము 2007, 2008లో ఉండేటప్పటికి సివియర్ నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్కి వచ్చే వాళ్ళకి అంటే 3లో ఒకళ్ళు చనిపోయేవాళ్ళు అనమాట. సివియర్ ప్యాంక్రియాస్ వచ్చి ప్యాంక్రియాస్ కుళ్ళిపోయి, ఆ కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ ఏంటంటే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ తినేస్తాయండి. ఆ ట్రిప్సిన్ అని ఉంటుంది, అది చుట్టుపక్కల పేగుల్ని తినేస్తుంది, పేగుల్లో చిల్లులు పెడుతుంది, చుట్టుపక్కల రక్తనాళాలను తినేసి అవి బర్స్ట్ అవుతాయి. సడన్గా బర్స్ట్ అయ్యి చనిపోతారు అనమాట పేషెంట్స్. ఇవన్నీ కష్టాలతో పేషెంట్లు 3లో ఒకళ్ళు చనిపోయేవాళ్ళు. ఇప్పుడు మేము అసలు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వీక్ న్యూట్రిషనలీ వీక్ ఉన్న పేషెంట్ మొత్తం ప్యాంక్రియాస్ అంతా కుళ్ళిపోయింది, అటు ఇటు స్ప్రెడ్ అయిన వాళ్ళకి మనం ఇలా ఓపెన్ చేసి మొత్తం తీసి క్లియర్ చేసామంటే దాంతో ఫ్లేర్ అప్లా అయిపోద్ది అనమాట, ఈ సిక్ అయి చనిపోతారు. సో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మేము ఎలా వచ్చామంటే 2018 ఇప్పుడు ఆల్మోస్ట్ 8 yearsగా వీ హ్యావ్ నాట్ లాస్ట్ అ సింగిల్ ప్యాంక్రియాటిస్ పేషెంట్. వీ గెట్ పేషెంట్స్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి, కాల్కటా నుంచి ఫ్లైట్లో వచ్చి వెంటిలేటర్ మీద వచ్చిన వాళ్ళని కూడా కొత్త టెక్నిక్స్తో, మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్ అంటే బాడీకి వీళ్ళకి ఎక్కువ పెద్ద పెద్ద ప్రొసీజర్స్ తట్టుకునే శక్తి లేదు బాడీలో. మనం ఆ ఇన్ఫెక్షన్ని కరెక్ట్ టైంలో ఇంటర్వ్యూన్ అవ్వాలి, అది కూడా ఎర్లీ ఇంటర్వ్యూన్ అవ్వడం కాదు. అంటే ఒక ప్యాంక్రియాటిస్ వచ్చినోడికి సర్జన్ వెళ్ళి హీరోయిక్గా నేను ఏదో 1వ వారం 2వ వారంలో ఏదో సర్జరీ చేసేస్తానంటే అది నష్టం అవుతుంది పేషెంట్కి అనమాట. చాలా జడ్జ్మెంట్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుని చాలా కేర్ఫుల్గా ఆఫ్టర్ 3rd, 4th వీక్ తర్వాత కరెక్ట్ టైంలో ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఆ ఇంటర్వ్యూన్ అయ్యి వచ్చే వరకు వచ్చే మంచి గ్యాప్లో ఈ న్యూట్రిషనల్ సపోర్టు,
హైడ్రేషన్, యాంటీబయాటిక్స్ లిమిటెడ్గా యూస్ చేయడము, ఆ రిహాబిలిటేషన్, లంగ్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసుకోవడం, అవన్నీ చేసుకుంటూ పేషెంట్ ఆ పరిస్థితి తీసుకొచ్చి అప్పుడు మనము వార్డ్ వీడియో అసిస్టెడ్ రెట్రోస్పెక్టివ్ డిబ్రైడ్మెంట్ అని ఉంటుంది. అంటే మెయిన్ మొత్తం కోసి అలా చేయకుండా మినిమలీ ఇన్వేస్, అప్పుడు అలాంటి చిన్న చిన్న మినిమలీ ఇన్వేస్ ప్రొసీజర్స్తో బాడీకి మన చేసే ఇంటర్వెన్షన్ ఇన్సల్ట్ తక్కువ ఉంటుంది అనమాట. ఆ ఇన్సల్ట్ ఎక్కువ ఉందంటే పేషెంట్ తట్టుకోలేడు. ఆ ఇన్సల్ట్ని చాలా తక్కువ చేస్తాం అనమాట. అక్యూట్ ప్యాంక్రియాటిస్. క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఏంటంటే అగైన్ ఇట్స్ వెరీ క్రానిక్ ప్యాంక్రియాటిస్ 3 స్టేజెస్లో ఉంటుందండి. వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ కారణం ఏంటో చూస్తాం అనమాట. కొన్ని ఉంటాయి ఆటో ఇమ్యూన్ ప్యాంక్రియాటిస్ ఉంటుంది, స్టెరాయిడ్స్తో క్యూర్ చేసేయచ్చు. అలా కొన్ని ప్యాంక్రియాటిస్లో ఆల్కహాల్ ఉన్నోడికి ఆల్కహాల్ బంద్ చేయాలి, అసలు బంద్ చేయకుండా ట్రీట్మెంట్ డిస్కస్ చేయడమే అని అవసరం అనమాట. వేరే వాళ్ళకి ఏం చేస్తామంటే మనము ఇప్పుడు నేను చెప్పాను పారాథైరాయిడ్ హార్మోన్, ఆ హార్మోన్లో అడినోమాస్ అని పెరుగుతాయి, వాటిని తీస్తామంటే పారాథైరాయిడ్ హార్మోన్స్ కాల్షియం లెవెల్ అవ్వని ప్యాంక్రియాటిస్ ఆగిపోద్ది. హై ట్రైగ్లిసరైడ్స్ ఉన్న అది కంట్రోల్ చేస్తే ఆగిపోతుంది అనమాట. అలా చేయొచ్చు. దెన్ అది దాని తర్వాత కూడా వస్తున్న వాళ్ళకి మనకి మెడిసిన్స్ ఉంటాయి అనమాట. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంట్స్, అంటే ప్యాంక్రియాటిక్ తయారు చేసే ఎంజైమ్స్ని మనము సప్లిమెంట్స్ ద్వారా ఇచ్చి ఇది రాకుండా చూసుకోవచ్చు అనమాట. అలాగే ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్, మందులతో పనిచేయని వాళ్ళకి ఎండోస్కోపిక్లో స్టెంట్లు వేసి స్టోన్స్ని బ్లాస్ట్ చేసి మనం ఇచ్చేసుకోవచ్చు. మనకి ఈ మందులతో తగ్గిన వాళ్ళకి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్, ఎండోస్కోపీ ద్వారా ఈఆర్సిపి ద్వారా వెళ్ళి ప్యాంక్రస్లో కెమెరాస్ పెడతాం, స్పైస్కోపీ అని పెట్టి ఆ స్టోన్స్ని బర్స్ట్ చేసి క్లియర్ చేసి బ్లాక్స్ అన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. అది కానీ వాళ్ళకి మనం సర్జరీ చేస్తాం అనమాట. ఒకప్పుడు అది ఓపెన్ సర్జరీ చేసే వాళ్ళు ఈ రోజుల్లో అందరికీ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీ చేస్తాం. వీఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ దాట్. సో క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉండి మందులు సరిగ్గా రెస్పాన్స్ లేని వాళ్ళకి, ఎండోస్కోపిక్ థెరపీ ఫెయిన్ వాళ్ళకి సర్జరీ ఇస్ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. అగైన్ అందరికీ కాదు సర్జరీ అనమాట, చాలా జడ్జ్మెంట్ ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 700-800 పేషెంట్స్ ఉన్నారు. ఫాలోఅప్లో వాళ్ళు ప్రతిసారి నొప్పులతో వస్తుంటారు, కానీ మనము సర్జరీ ఇంకా చేయలేము. వాళ్ళకి ఆ కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చేయాలంట. సో వాళ్ళు నొప్పి వచ్చినప్పుడు మందులు వేసుకోండి, నాకు సంవత్సరానికి ఒకసారి చూపించండి. ఆ కరెక్ట్ అనాటమీ, మనకు ఆ ప్యాంక్రస్ అనాటమీ మన సర్జరీ సక్సెస్ అవ్వడానికి కోఆపరేట్ చేయాలన్నమాట. అప్పుడే మనం చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్తో తగ్గదన్నమాట సర్జరీకి? ట్రీట్మెంట్తో ప్యాంక్రియాటిస్ తగ్గదండి. ప్యాంక్రియాటిస్లో మనకున్న ఇష్యూస్ ఏంటి చెప్తాను. ప్యాంక్రియాటిస్ వల్ల మెయిన్ పేషెంట్స్కి వచ్చే 3: ఒకటి నొప్పి, ఇంకోటేమో షుగర్, ఇంకోటేమో మూడోదేమో డైజెషన్, ఫ్యాటీ ఫుడ్ డైజెషన్. అంటే రకరకాల ప్రాబ్లమ్స్, ఈ 3 ప్రాబ్లమ్స్. ఈ మూడిట్లో నొప్పి, మీరు ఒక ప్యాంక్రియాస్ ఎలా అంటే ఇప్పుడు నా పుడుకుపోయిన ప్యాంక్రియాస్, ఎస్పెషల్లీ క్రానిక్ ప్యాంక్రియాస్, దీన్ని అందంగా తయారు చేసి చక్కగా నేను పుట్టినప్పుడులా చేయండి అంటే చేయలేము. బాడీలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. మన బ్రెయిన్ ఉందనుకోండి, ఒకసారి స్ట్రోక్ వచ్చి కుళ్ళిపోయిందంటే ఆ పార్ట్ ఎప్పటికీ స్కార్డే అనమాట, మళ్ళీ రీజనరేట్ అవ్వలేదు. అలాగే మన హార్ట్ ఉందనుకోండి, ఒక హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ డెడ్ అయిందంటే అది రీజనరేట్ అవ్వదు. అలా ప్యాంక్రియాస్ కూడా ఒకసారి పుడుకుపోయిన ప్యాంక్రియాస్ మళ్ళీ రీజనరేట్ అవ్వలేదు అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే మన ట్రీట్మెంట్తో ఆ ప్రోగ్రెషన్ని ప్రివెంట్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు, కానీ వచ్చిన దాన్ని రివర్స్ చేయలేము. సో మనం మెయిన్ మా సర్జికల్ థెరపీస్, ఎండోస్కోపిక్ థెరపీస్ నొప్పి మీద ఉంటాయి అన్నమాట ఫోకస్. మాకు పేషెంట్ నొప్పి రాకూడదు. ఎందుకంటే ఓకే ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, షుగర్ వచ్చింది, దానికి అట్లీస్ట్ షుగర్కి టాబ్లెట్స్ ఉన్నాయి, ఇన్సులిన్ తీసుకోవచ్చు. డైజెషన్, ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ తయారు చేయట్లేదు, ఫ్యాటీ ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు, కానీ దానికోసం ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది అనమాట. ఆ ఎంజైమ్స్ నోట్లో మనం టాబ్లెట్స్ ఫామ్లో వేసుకొని డైజెషన్ మంచిగానే అయిపోద్ది. సో మిగతా ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ ఒకటి మనం అర్థం చేసుకుని ప్యాంక్రియాస్ని ఎప్పుడు రివర్స్ చేసి మంచిగా చేయలేము. వీ కెన్ ఓన్లీ కంట్రోల్. అలా బాడీలో చాలా డిసీజెస్ అంతే కదా, మనకి ఇప్పుడు డయాబెటీస్ ఉన్నా, హైపర్టెన్షన్ ఉన్నా, సింపుల్ ఒక ఎలర్జీ ఉన్నా, వీ కెన్ కంట్రోల్ దమ్. అలాగే ఇది కూడా మనం మెయిన్ ప్యాంక్రియాస్ పేషెంట్స్కి ఫ్రస్ట్రేటింగ్ అంటే ఇది యంగ్ వాళ్ళలో వచ్చే డిసీజ్. ఇప్పుడు క్యాన్సర్స్ అవి ఎల్డర్లీ 60-70 తర్వాత. ఇది మనం క్రానిక్ ప్యాంక్రియాస్ పేషెంట్స్ అంతా 20-30s వాళ్ళు అప్పుడు ఏంటి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, సంపాదించాలి, ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. ఆ టైంలో వాళ్ళకి అది వచ్చేటప్పటికి బికమ్స్ డివాస్టేటింగ్ అనమాట. పెయిన్ కిల్లర్ అడిక్షన్స్ అయిపోతాయి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏం చేసుకోలేరు, దెన్ జాబ్స్ ఉండవు. సో ఆ టైప్ ఇది ఉంటుంది అనమాట. వాళ్ళకి అట్లీస్ట్ మనం పెయిన్ రిలీఫ్ ఇవ్వగలిగాం అనుకోండి, కంప్లీట్ పెయిన్ రిలీఫ్, అండ్ మనం ఇచ్చే ట్రీట్మెంట్తో ప్యాంక్రియాస్ని రివర్స్ చేయలేము, క్యూర్ చేయలేము, బట్ ఫర్దర్ డ్యామేజ్ స్టాప్ చేయొచ్చు అనమాట. సో క్యాన్సర్ అనేది బాడీలో అన్ని పార్ట్స్కి వస్తుంది కదా. సో ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ కూడా విన్నాము. సో ప్యాంక్రియాస్ క్యాన్సర్ రావడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్? సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఈ రోజుల్లో అగైన్ ది ఇన్సిడెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ అండి వరల్డ్ వైడ్. ఒకటేమో బెటర్ డిటెక్షన్, ఒకటి మనకి ఇప్పుడు ఎక్కడన్నా మనకి అల్ట్రాసౌండ్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఉంటారు, డిటెక్ట్ అవుతుంది.
బట్ యాక్చువల్ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మనకి ఒబిసిటీ లీడ్స్ టు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ లీడ్స్ టు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, స్మోకింగ్ వర్సన్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఆల్కహాల్ వలన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పెరుగుతుంది. సో ఇవన్నీ కారణాల వలన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక స్పెసిఫిక్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని ఇందాక మనం మాట్లాడాం కదా, ఆ క్రానిక్ ప్యాంక్రియాటిస్ బిమారీ ఉన్న వాళ్ళకి అది ఎస్పెషల్లీ మన ఇండియాలో వచ్చే ట్రాపికల్ క్రానిక్ ప్యాంక్రియాటిస్, ఆల్సో ఆల్కహాలిక్, ఆల్సో హెరిడిటరీ ప్యాంక్రియాటిస్, ఇట్లన్నిటిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న ప్యాంక్రియాటిస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లన్నిటితో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ఎక్కువే ఉంటుంది మనకి సొసైటీలో. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఐడెంటిఫై చేయడం కష్టము, అలాంటిది మరి ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఎట్లా ఐడెంటిఫై చేయదు? వీటి సిమ్టమ్స్ కూడా ఏమైనా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్, లివర్ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్తో ఉండే ఛాలెంజ్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మనకి బ్రెస్ట్లో క్యాన్సర్ ఉందనుకోండి, తడితే తెలిసిపోద్ది. నోట్లో ఉండంటే పుండు వస్తుంది, అది వెంటనే వెళ్ళి బయాప్సీ చేసేయచ్చు. అలాగే ఫుడ్ పైప్లో ఎక్కడ ఉందంటే పేగులు అడ్డుపడి మోషన్లో రక్తం రావడము, వాంతులు రావడము, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ తెలుస్తుంది. ప్యాంక్రియాస్, లివర్ పేగులు బయట ఉంటాయి అన్నమాట, పేగులు బయట ఉంటాయి. ఎస్పెషల్లీ లివర్ అయినా అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అవుద్ది. ప్యాంక్రియాస్ పేగులు వెనకాల ఉంటుంది. మీకు పేషెంట్, నేను ఎంతోమంది పేషెంట్స్, అంటే చాలామంది పేషెంట్స్, ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే అట్లీస్ట్ 30-40% ఆఫ్ ద పేషెంట్స్ హూ కమ్ టు మీ డయాగ్నోస్ చాలా డిలే అవుద్ది అనమాట. కడుపులో నొప్పి ఉంది మనకు కడుపులో నొప్పి ఉన్న నొప్పి, అది గ్యాస్ నొప్పి అయి ఉండొచ్చు, ఆర్ ఏ సీరియస్ క్యాన్సర్లైనా అయి ఉండొచ్చు. మనం పేషెంట్ ఆ నొప్పితో వెళ్తాడు డాక్టర్ దగ్గరికి. డాక్టర్లు ఫస్ట్ నొప్పి మందులు ఇస్తారు, గ్యాస్ బిళ్ళలు ఇస్తారు, తర్వాత ఎండోస్కోపీలు చేస్తారు, అల్ట్రాసౌండ్లు చేస్తారు. తగ్గదు. దాని తర్వాత మనకి ఈ స్పెషలైజ్ టెస్ట్ అని చెప్పాను ఇందాక, ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటివి చేస్తుంది, దాంట్లోనే బయటపడుతుంది. ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి చాలామంది పేషెంట్స్కి టైం పడుతున్నాడు. అందువల్ల ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలామందికి అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే, హౌ డూ యూ ఐడెంటిఫై ప్యాంక్రియాటిక్ క్యాన్సర్? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల వస్తుంది ఏంటి సిమ్టము? మెయిన్లీ నొప్పి, నెంబర్ 1 నొప్పి అనమాట. ఏదైతే మనకి నొప్పి, ఏదన్నా పేషెంట్ మనకి మీ చుట్టాల్లో ఉన్న ఎవరు కానీ ఎప్పుడు సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడు తినదరగదు నొప్పి అంటే మనం అంత సీరియస్ తీసుకోకూడదు. ఇన్ని రోజులు చక్కగున్న పేషెంట్ నొప్పి వస్తుంది, 2 నెలలుగా 3 నెలలుగా నొప్పి వస్తుంది, అది కూడా వచ్చిన నొప్పి ప్రోగ్రెసివ్లీ పెరుగుతూ పోతుంది. ఆ నొప్పితో పాటు రెడ్ ఫ్లాగ్స్, ఆకలి తక్కువ అవడం, వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అగైన్ ప్యాంక్రియాస్ వెన్నెముక్క అనుకున్న బట్టి నొప్పి వెనక్కి వెళ్తుంది. కానీ ఆ నొప్పి వెనక్కి వెళ్ళే వరకు యూజువలీ అది అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది అనమాట, వీపులోకి వెళ్తుంది నొప్పి. సో ఈ పర్సిస్టెంట్ ఇవి న్యూ ఆన్సెట్ సిమ్టమ్స్, ఎస్పెషలీ ఈ క్యాన్సర్స్ నేను చెప్పిన యూజువలీ అరౌండ్ 50 ఏజ్ తర్వాత వస్తాయి. ఏ ఏజ్లోనే రావచ్చు. మనకి టిపికలీ మనం నోటీస్ చేసినట్టు ఏషియన్ పేషెంట్స్, ఆఫ్రికన్ పేషెంట్స్ కంపేర్ టు కాకేషియన్స్, అంటే ద వైట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఏషియన్స్, ఆఫ్రికన్స్కి క్యాన్సర్స్ ఇంకా యంగర్ ఏజ్లో వస్తాయి అనమాట. సో ఇది ఎనీ ఏజ్ కూడా ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఒక్కసారి తగ్గపోతే మనం ఇచ్చేసుకోవాలి. చాలాసార్లు ఏమవుతుంది, నేను ఈవెన్ రీసెంట్గా కూడా ఒక పేషెంట్, బెంగళూరులో పేషెంట్, గ్యాల్బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఉండగానే ఆ రాళ్ళ మీద సర్జరీ చేస్తారు. తర్వాత కూడా తగ్గలేదు నొప్పి, తగ్గలేదు తిరుగుతుంది. ఆపరేషన్ తర్వాత చూస్తే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. సో మనం ఒక ప్రాబ్లం ఏంటంటే, మనకి ఈ రోజుల్లో ఈ రేడియాలజీ అంతా అయిపోయాక, ఎక్స్రేలు, ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువైపోయి మొత్తం ఇన్వెస్టిగేషన్స్ బేస్ మీద చూసుకోకూడదు అనమాట. మనకి పేషెంట్ కడుపులో నొప్పి వచ్చింది, రాళ్ళు కనపడ్డాయి, దాని మీద పడి సర్జరీ చేసేయడం అట్లా కాదు. వీ హ్యావ్ టు అగైన్ ద ట్రెడిషనల్ క్లినికల్ హిస్టరీ టేకింగ్, ఆ పేషెంట్ డీటెయిల్ హిస్టరీ తీసుకోవడం, వాళ్ళ సిమ్టమ్స్ అనలైజ్ చేయడం, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువ అండి, మగవాళ్ళలో ఎక్కువ. జనరలీ ఇట్స్ డిజీజ్ ఆఫ్ 50-60 కన్నా. సో మన ఇంట్లో ఎల్డర్లీ పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్, పైన కడుపులో నొప్పి ఉంది, కొత్తగా వచ్చింది నొప్పి, వెయిట్ తగ్గిందని మన మైండ్లో ఓకే సమ్ క్యాన్సర్ అనేది, ఈ ప్యాంక్రియాటిక్ కాదు, స్టమక్ కానీ ఏదైనా సీరియస్ పెట్టుకోవాలి. అదే పేషెంట్ నాకు సంవత్సరాలుగా తినదరగదు, సంవత్సరాలుగా నొప్పి ఉందంటే అది మోర్ లైక్లీ ఫంక్షనల్, అంటే గ్యాస్ నొప్పి, ఫంక్షనల్ డిస్పెప్సియా అలాంటివి అయి ఉండొచ్చు అనమాట. సో మీరే చెప్తున్నారు అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు ఎక్కువ, కానీ మరి ఆ టైంలో చేయడానికి ఏముంటుంది ఇంకా? సో అంటే మనకి అడ్వాన్స్ స్టేజ్ అంటే ఆఫ్కోర్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒకసారి పేషెంట్ వచ్చాక మనము వాళ్ళని అసెస్ చేస్తాం, స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్, ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈయూఎస్, ఇవన్నీ మనకు టూల్స్ అనమాట. దాని తర్వాత యూజువలీ వాళ్ళకి కొంతమందికి జాండిస్ ఉంటుంది, ఆ జాండిస్ని మనం ట్రీట్ చేస్తాము, స్టెంట్లు వేసి, ఎండోస్కోపీ వేసి జాండిస్ క్యూర్ చేసి సర్జరీ చేస్తాం అనమాట. ఆఫ్కోర్స్ మనకి స్టేజెస్ బట్టి ఉంటుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు
మనం సర్జరీ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు అనమాట ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్కి. అండ్ ఆఫ్ కోర్స్ ప్యాంక్రస్లో గడ్డలు మనం ప్యాంక్రెటిక్ క్యాన్సర్ అంటాము, అది కూడా ఒక వైడ్ వెరైటీ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. కొన్ని ప్యాంక్రెటిక్ క్యాన్సర్ అని మనం మాట్లాడేది ట్రెడిషనల్ క్యాన్సర్స్ అడినోకార్సినోమా, అది చాలా పువర్ ప్రోగ్నోసిస్. అది కాకుండా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఇప్పుడు స్టీవ్ జాబ్స్లో వచ్చింది న్యూరోఎండోక్రైన్ ప్యాంక్రెటిక్ ఎన్ఈటీతో ఆయనకి, బట్ ఆయన డయాగ్నోస్ అయ్యి లివర్కి స్ప్రెడ్ అయినా 20 ఏళ్ళు బ్రతికాడు. సో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ చాలా స్లో గ్రోయింగ్ అనమాట. అలాగే సిస్టిక్ నియోప్లాజమ్స్ అని ఉంటాయి, అవి చిన్న వయసు వాళ్ళలో కూడా వస్తాయి, కానీ వాటికి చాలా ఎక్సలెంట్ క్యూర్ రేట్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. సో ఒక పేషెంట్ వచ్చినాక వాడిని ఫస్ట్ ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇచ్చేస్తాం అనమాట. ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సర్కి చేసే సర్జరీస్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి, అంత సింపుల్ సర్జరీస్ కదా, చాలా ఎక్స్పర్ట్సే చేయాలన్నమాట. చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు. జనరల్ మార్టాలిటీ రేట్స్ ఆర్ లైక్ అబౌట్ 3 to 5%, అంటే 20లో చేస్తే ఒకళ్ళిద్దరు చనిపోయే టైప్ సర్జరీస్, అంటే అంత మేజర్ సర్జరీస్ అనమాట. అవి ఇప్పుడు మోస్ట్లీ మనం లాప్రోస్కోపిక్ రోబోటిక్లో చేస్తున్నాం. కొంతమంది ఏమో మిడ్ లెవెల్ స్టేజ్లో ఉంటారు, అంటే కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు. రక్తనాళాలు ప్యాంక్రస్లో మన బాడీకి వెళ్ళే మెయిన్ రక్తనాళాలు వెళ్తుంటాయి అన్నమాట, పేగులకి వెళ్ళే పోర్టల్ వెయిన్, సుపీరియర్ మెసెంట్రిక్ ఆర్టరీ, అవి అతుక్కుపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ రీసెంట్ అడ్వాన్స్ పాస్ట్ 10-15 ఇయర్స్లో అంటే న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ, అంటే ఫస్ట్ కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చి ఆ గడ్డని కరిగించినాక మనం వెళ్ళి సర్జరీ చేస్తాం అనమాట. ఇంకో గ్రూప్ ఏంటంటే ఈ బోర్డర్ లైన్ రిసెక్టబుల్ అంటే మరీ అడ్వాన్స్డ్ కాదు, కానీ చుట్టుపక్కల ఉండే మెయిన్ ఇప్పుడు ప్యాంక్రస్ అనలో సుపీరియర్ మెసెంట్రిక్ వెయిన్, సుపీరియర్ మెసెంట్రిక్ ఆర్టరీ అనేసి క్రూషియల్ పేగులకి వెళ్ళే మెయిన్ రక్తనాళాలు ఉంటాయి అనమాట, మెయిన్ నేషనల్ హైవేస్ లాగా. వాటికి గడ్డలు అతుక్కున్నప్పుడు వాటిని నియోజెంట్ థెరపీ, అంటే ఆపరేషన్ ముందే కీమోథెరపీ ఇచ్చి మనము కరిగించి తర్వాత సర్జరీస్ చేయాలి. సో అది మేము దట్స్ ఫర్ మీ ఇట్స్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్. బోర్డర్ లైన్ రెసెక్టబుల్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ వీ గెట్ పేషెంట్స్ ఫ్రమ్ US అండ్ నార్త్ ఇండియా, ఎక్కడి నుంచైనా వస్తారు. అండ్ దట్స్ అ వెరీ స్పెషలైజ్ ఫీల్డ్. దానికోసం ఏంటంటే మనము ఉట్టి ప్యాంక్రెటిక్ సర్జరీ ఎక్స్పర్టీస్ కాదు మనకి. నేను బికాజ్ ఐఎమ్ ప్యాంక్రెటిక్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ప్యాంక్రెటిక్ సర్జరీ కాకుండా ఆ బ్లడ్ వెజల్స్ని ఏదైనా కట్ చేసి జాయిన్ చేసి ఆ కాంప్లెక్స్ వాస్కులర్ ప్రొసీజర్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఆ రెండు కంబైన్ చేయగలిగిన వాడే ఈ బోర్డర్ లైన్ రెసెక్టబుల్ క్యాన్సర్స్ని ట్రీట్ చేయగలుగుతాడు. అది కాకుండా దెన్ అడ్వాన్స్ క్యాన్సర్స్లో కూడా చాలా చేయొచ్చు. ఆబ్వియస్లీ అడ్వాన్స్ క్యాన్సర్లో క్యూర్ చేయలేము. ప్యాంక్రస్కు వచ్చే పేషెంట్స్కి నొప్పి ఉంటుంది, ఆ నొప్పిని మందుల ద్వారా సిలియాక్ బ్లాక్ అని నరాలని బ్లాక్ చేస్తాం, దాని ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. జాండీస్నేమో స్టెంట్స్ ద్వారా తగ్గించవచ్చు. దెన్ లైఫ్ని ప్రొలాంగ్ ఎలా చేయొచ్చు, కీమోథెరపీ ద్వారా చేయొచ్చు. పాతకాలంలో కీమోథెరపీ చాలా క్రూడ్ కీమోథెరపీ, అంటే ఆ కీమోథెరపీ ఇస్తే మనకి విరోచనాలు, జుట్టులు ఊడిపోవడం, అన్ని బోన్ మ్యారో డౌన్ అవడం. ఇప్పుడు నౌ వి మూవ్డ్ ఇంటూ టోటలీ న్యూ మోడ్ అండి. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అనమాట, మీరు వినే ఉంటారు ఇమ్యూనోథెరపీ అనేసి. సో టార్గెటెడ్ థెరపీ, మనం వాళ్ళ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ వాళ్ళకి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్ స్టడీ చేసి ఆ మ్యూటేషన్స్కి సంబంధించిన చాలా ఉన్నాయి ఆప్షన్స్, నివ్రోలిమాబ్, పెమ్బ్రోలిజుమాబ్, అలాగా టార్గెటెడ్ థెరపీ ఇస్తాం. దాంతో క్యూర్ చేయలేం కానీ లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. నా ఉన్న దానిలో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఫైనలీ ఈ ప్యాంక్రియాస్కి సంబంధించి కానీ అంటే ఎలాంటి జాగ్రత్తలు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ రాకుండా, ప్యాంక్రియాటైటిస్ రాకుండా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో మన బాడీలో ఉండే మోస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ లాగా ప్యాంక్రియాస్కి తీసుకోవాల్సిన కూడా సిమిలర్ అండి. ఏంటంటే ఒకటి, ఐ థింక్ మన ఏషియన్ మెన్కి, ఎస్పెషలీ మెన్కి సెంట్రల్ ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్స్ అనమాట. ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, కార్బ్స్, షుగర్స్ ఇవి అవాయిడ్ చేసి, ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేసి, ఒబిసిటీ అవాయిడ్ చేసుకుంటే అది మన ప్యాంక్రియాస్కి చాలా దోహదపడుతుంది. ఆల్కహాల్ ఇస్ ర్యాంపెంట్ ఇన్ సొసైటీ. ఈ ఆల్కహాల్, ఈ సోషల్ డ్రింకింగ్, బింజ్ డ్రింకింగ్, ఇలాంటివన్నీ ఎంత తగ్గిస్తే అంత మంచిది. మీరు నేను ప్రీవియస్లీ కూడా చాలా టాక్స్లో చెప్పాను, ఆ ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు. ఐడియలీ తీసుకుంటే 10 to 12 units పర్ మంత్ పర్ వీక్ తీసుకోవాలి, అంతే. 10 to 12 units పర్ వీక్. మనం తీసుకునే ఆల్కహాల్ బై వాల్యూమ్ ఉంటుంది, ప్లస్ మనం తాగే వాల్యూమ్ మల్టిప్లై చేసి డివైడ్ బై 1000 చేస్తే మనకి యూనిట్స్ అలా 10 to 12 units. అండ్ అది ఎవరికి అంత చక్కగా ఉన్న వాళ్ళకి, నీకు ఆల్రెడీ ప్యాంక్రస్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ షుగర్ ఉంది, ఫ్యాట్ లివర్ ఉంది, వాళ్ళు అసలే తీసుకోకూడదు అనమాట. ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. సో మెయిన్లీ ఇవే అండి, ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఒబిసిటీ అవాయిడ్ చేయండి, ఆల్కహాల్. మనకు వచ్చిన జెనెటిక్ ప్రాబ్లమ్స్, మ్యూటేషన్స్ మన కంట్రోల్లో లేవు అవి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ కంట్రోల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఒక అవేర్నెస్ కల్పించారు దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.